సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు. పూర్వము భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో 3 సార్లు దీర్ఘాయువును పొందాడు. 4 యుగాలు 5,000 సార్లు పునరావృతమైతే బ్రహ్మకొక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో 3 బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి 1,000,000 సూర్యకాంతుల కాంతితో వెలిగిపోతూ ఉన్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడు అది చూసి భయపడి, అయ్యో, నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికెడైనా లేదే, వేదమంతా అధ్యయనం చేయడము ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి, నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, ఇదంతా అధ్యయనం చేసే వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు. కానీ ఆ 3 పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు. కనుక సాక్షాత్తు నారాయణుడే బాదరాయణుడుగా అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించి వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు. వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు 4 వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామనుకోవడము ఎంత తెలివి తక్కువ. వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. కనుకనే వ్యాసుడు దానిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పాడు. ఋగ్వేదానికి ఉపవేదము ఆయుర్వేదము, ఆత్రేయస గోత్రము, గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ, ఎర్రని వర్ణము, తామర రేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాల జుట్టు, వంక మీసము కలిగి 2 మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రథక్రమము, దండక్రమము అనే